ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. తులారాశి వారు శుభ పరిణామాలు ఏంటి, ఏ దేవతారాధన చేస్తే మీ జీవితంలో అంతా కూడా అనుకూలంగా ఉంటుంది, రాత్రిలోపు ఈ బంధం మీ జీవితం నుంచి అంటే ముగిసినట్లే అనేటువంటి మా వద్ద ఎటువంటి మొండివారికైనా మందు పెట్టబడును. కేవలం భార్యాభర్తల ప్రేమ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ యొక్క మందు పెట్టబడును. ఈ మందును ఒక చుక్క మూత్రంలో కలిపి పెట్టవలను. ఎంత మొండివారైనా, ఆడవారైనా, మగవారైనా మారాల్సిందే. మరుగు మందు కోసం సంప్రదించండి 8125199068. పూర్తి అంశాల గురించి ఆలస్యం చేయకుండా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. తులారాశి వారు ఎవరైనా మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడు తులారాశి వారి గురించి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం తెలుసుకుందాం. ఈ రాశి వారు మనసు అనేది చాలా ఎప్పుడు కూడా అంటే ఎవరైనా బాధ పెట్టని విధంగా ఉంటుంది అన్నమాట. అలాగే ఎవరిని కూడా మోసం చేయరండి. వీరిని చాలామంది మోసం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడాను వీళ్ళు టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. ఎవరిని కూడా పట్టించుకోవాలన్నమాట. ఒకవేళ పట్టించుకుంటే మాత్రం వారు ఎంత పెద్దవారైనా కానీ వారు ఈ తప్పు చేస్తే మాత్రం నలుగురి ముందు నిలదీయడానికైనా వెనుకాడరండి. అలాగే వీరికి రేపటి రోజున జీవితం ఎలా ఉంటుందంటే చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా బాధ పెడుతూ ఉంటాయి అన్నమాట. కష్టాలని బాధలని ఎదుర్కొని వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా కష్టం గురించి విలువ వీరికి తెలుసు. కాబట్టి ఈ రాశి వారికి రేపటి రోజున అదృష్టం అనేది వీరి వెంట ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరికి మంచి అనుకూలమైనటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చండి. ఏ పని చేసినా కూడా లాభాలైతే ఉంటాయన్నమాట. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తిగా చేస్తారండి. తెలివితేటలతో డబ్బుని కూడా బాగా సంపాదించుకుంటారు. ఇక ఈ రాశి వారికి శని భగవానుని యొక్క అనుగ్రహంతో ఎవరైతే చాలా రోజుల నుండి కొంచెం ఇబ్బందులైతే ఎదుర్కొంటూ ఉన్నారో, ఏదైనా కానీ ఆర్థిక పరంగా నష్టాలు కావచ్చు, బాగా కలిసి రావడం లేదని చెప్పి బాధపడుతున్న వారు కూడా కావచ్చు. ఈ రాశి వారు ఆర్థికంగా కూడా ఏదైనా రేపటి రోజున బాగా చూస్తారన్నమాట. ఇక రేపటి రోజున మీకు చురుకుతనం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. మీకు రేపటి రోజున కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి వైట్ కలర్ వచ్చేసి సంఖ్య వచ్చేసి 7 మరియు 9. అలాగే తూర్పు దిక్కున ప్రయాణం శుభకరంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా అంతా బాగా ఉంటుంది. కానీ కొన్ని విషయాలు మాత్రం తప్పకుండా జాగ్రత్త అనేది వివరించాలి అన్నమాట. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏవైనా కానీ వెంటనే వైద్యుని సంప్రదించండి. చిన్న అనారోగ్య సమస్యలే కదా అని నెగ్లెక్ట్ చేయకండి. అసలు చేయకూడదు. అవి పెద్దవాటికి దారితీసే అవకాశం ఉంటుంది. మానసికంగా కుదుట పడడానికి యోగా, ధ్యానం లాంటివి ఇవన్నీ చేసుకుంటూ ఉండండి. మాటల్లో చాలా చురుకుతనం, గొప్పతనం కూడా కలిసి వస్తుంది అన్నమాట. సమాజంలో కూడా మంచి గుర్తింపు అనేది మీకు లభిస్తుంది. ఆత్మవిశ్వాసం తప్పకుండా రేపటి రోజున ఎక్కువగా పెరుగుతుంది. ధైర్యంగా నిర్ణయాలను కూడా తీసుకుంటారండి. దీనివల్ల మంచి లాభాలు కూడా గడిస్తాయి. మీ కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పుకోవాలి. అలాగే జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితం అనేది కొత్తగా మారడం మీరే చూస్తారు. విద్యార్థులకైతే మంచి అవకాశాలు కూడా వస్తాయి అన్నమాట. దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో అది త్వరలోనే నెరవేరుతుంది. ఈ రాశి వారికి శని భగవానుని యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాయని చెప్పుకోవచ్చు. దీనివల్ల వీరికి వచ్చేటువంటి అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోతాయండి. ఇంకా వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలంగా రేపటి రోజున లాభాలైతే రాబోతున్నాయి అన్నమాట. ఇక గొప్ప వ్యాపారవేత్తలుగా మంచి పేరునైతే మీరు పొందుతారండి. ఎన్ని ఆటంకులు మీకైతే ఏదైనా కానీ జరగవని చెప్పుకోవాలి. పూర్వీకుల యొక్క బలం ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. ఎవరికైనా కానీ ఆస్తులు కానీ లేదంటే వీరి యొక్క ఆశీర్వాదం కానీ ఎక్కువగా మీకైతే వారి నుండి ఏదో ఒక విధంగా అయితే ఒక ధైర్యం, బలం అనేది పొందుతారని కూడా చెప్పుకోవచ్చు. దీనివల్ల మీకు బాగా కలిసి వస్తుందని
బాగా కలిసి వస్తుందండి. దూరమైన బంధాలు కూడా మీకు దగ్గర అవుతాయండి. బంధుత్వాలు కూడా ఎవరైతే ఉన్నారో ఆ బంధం అనేది దూరమైన అని ఆ బంధాన్ని కూడా మీరు తిరిగి సొంతం చేసుకుంటారని మంచి శుభవార్తలు అయితే వినేందుకు అవకాశం ఉంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇక మీకు ఏదైనా కొత్త అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా అవకాశాలు కూడా రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నమాట. గ్రహాల బలం అనేది కూడా మీకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వారికి చాలా దయాగుణం ఎక్కువగా ఉంటుంది. మంచి వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉంటారు. వీరి ముఖంలో చాలా గొప్ప తేజస్సు కూడా ఉంటుంది. అందమైనటువంటి రూపాన్ని, చాలా నిర్మలమైనటువంటి మనసుని కూడా కలిగి ఉంటారు. ఇక డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారన్నమాట. ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలి అనేది మీకు బాగా తెలుసండి. ఈ రాశి వారికి బాగా కలిసి వస్తాయి అన్నీ కూడా, అన్ని విధాలుగా కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వీరికి అండగా ఏదైతే ఉందో ప్రకృతి అనేది కూడా అండగా ఉంటుందండి. ఊహించినటువంటి ధనలాభం అనేది కూడా రకాలుగా పోటెత్తుతూ ఉంటాయి అన్నమాట. అంటే నచ్చిన వారి కోసం వీరు ఏదైనా చేస్తారండి. వీరిని మోసం చేసిన వారిని మాత్రం అస్సలు పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకుంటే మాత్రం వారికి ఇక చుక్కలు చూపిస్తారని చెప్పుకోవాలి. వారిని దగ్గరికి కూడా రానివ్వరు. ఇక జీవితంలో వారి ముఖం కూడా చూడ్డానికి అస్సలు ఇష్టపడరు. వీరికి ఎంత ప్రేమ అయితే ఉంటుందో అంతే ఎక్కువ ద్వేషం కూడా ఎక్కువగానే ఉంటుందన్నమాట. ఇక ఒకసారి పగ ద్వేషాలను పెంచుకుంటే ఇక జీవితంలో వీరు వారిని ఎన్ని మంచి పనులు చేసినా తలపెట్టాలని చూసినా కూడా ఆ మోసపోయినటువంటి ఆ రోజే గుర్తుకొస్తూ ఉంటుంది. కానీ ఇక మంచి చేసినటువంటి రోజులు ఎప్పటికీ కూడా గుర్తుకు రావు. పదే పదే వారిని చూసినప్పుడల్లా ఆ మోసం చేసినటువంటి రోజు కానీ, బాధ పెట్టినటువంటి ఆ రోజు కానీ వీరికి తప్పకుండా గుర్తుకొస్తుంది. అందుకే వీరు ఎప్పుడు కూడా చాలా చురుకుగా ఎవరిని కూడా దగ్గరికి రానివ్వరు అన్నమాట. మోసపోయిన తర్వాత ఇక గుణగణాలు ఏ విధంగా ఉంటాయంటే ఓవరాల్గా కానీ చెప్పాలంటే కనుక ఎవరి దగ్గర ఊహించని ఉచితంగా తీసుకోరు. ఏదైనా కానీ ఎవరిపై ఆధారపడి జీవించడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. స్వయం కృషంగా ఏదైనా కానీ ₹1 వచ్చినా కానీ వీరు సొంతంగా అయితేనే పూర్తిగా ఈరోజు ఆనందంగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారండి. అలాగే ఒకరిని మోసం చేయడం కానీ, ఇంకా ఒకరి దగ్గర చెయ్యి చాపి ఉండే మైండ్ అయితే ఉండదన్నమాట. అలా బతకాలని ఎప్పుడు కూడా అనుకోరు. వీరి కష్టానికి తగినటువంటి ఫలితం అనేది వీరికి లభించబోతుంది. మంచి లక్షణాలు ఉండడం వల్ల భగవంతుని యొక్క అనుగ్రహం వీరికి తోడుగా ఉండబోతుంది. మంచి సంతానం కూడా కలగబోతుంది. ఇష్టమైన వారికి ఇష్టమైనటువంటి పనిని మాత్రమే చేస్తారండి. కష్టం లేనటువంటి పనిని భగవంతుడు కూడా చెప్పినా కూడా చేయరన్నమాట. వీరి యొక్క మొండి ధైర్యం అలాగే ఈ రాశి వారికి మంచి ఫలితాలు అయితే తప్పకుండా రాబోతున్నాయి. తులారాశి వారి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.